హాయ్ సార్, నా పేరు అన్షిక్. బ్యాటింగ్ ఆల్రౌండర్, 2 డౌన్ బ్యాట్స్మెన్, లెగ్ స్పిన్ బౌలింగ్లో నాకేమైనా టిప్స్ చెప్పండి. అక్షయ్ అడుగుతుంది యాక్చువల్లీ బ్యాటింగ్ క్వశ్చన్, అది లెగ్ స్పిన్ ఎలా ఆడాలని అడుగుతున్నాడు. సో నేను బ్యాట్స్మెన్ కాబట్టి దానికి ఆన్సర్ ఇస్తాను. సో బేసికలీ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. లెగ్ స్పిన్ అనగానే అక్షయ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ హియర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్తాం మీకు. ఏంటంటే ఫస్ట్ టెక్నికల్ ఫ్యాక్టర్, బాల్ చేతిలోంచి రీడ్ చేయాలి. ఒక లెగ్ స్పిన్నర్ లెగ్ స్పిన్ వేస్తున్నాడా లేకపోతే గూగ్లీ వేస్తున్నాడా, అందుకని రిలీజ్ పాయింట్ చూస్తాం, చాలా ఇంపార్టెంట్. క్లోజ్ చాలా చూడాలి, నోటీస్ చేయాలి రిస్ట్లోంచి లెగ్ స్పిన్ గూగ్లియా. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది బాల్, రిలీజ్ అవ్వగానే లెంత్ పిక్ చేయాలి. అంటే ఆ బాల్ గుడ్ లెంత్, ఒకవేళ గుడ్ లెంత్ ఉంటే మీరు ఫ్రంట్ ఫుట్ ఆడాలి, ఒకవేళ కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ ఉంటే బ్యాక్ ఫుట్ ఆడాలి. ఇది నిజంగానే మంచి మంచి ప్లేయర్స్ని చూస్తే లెంత్ చాలా త్వరగా పిక్ చేస్తారు. సో లెగ్ స్పిన్నర్కి లెంత్ పిక్ చేస్తే మీరు షార్ట్స్ ఆడచ్చు, గుడ్ లెంత్లో పడితే బ్యాక్ ఫుట్ రూమ్ క్రియేట్ చేసి కట్ చేయొచ్చు. ఇవన్నీ షార్ట్స్ ఆడాలంటే మీరు పిక్ చేయాల్సింది లెంత్. అండ్ థర్డ్ వచ్చేసి ఇంకో టెక్నికల్ ఫ్యాక్టర్, సైడ్ ఆన్ పొజిషన్లో ఉండాలి ఎప్పుడు లెగ్ స్పిన్ ఆడుతున్నప్పుడు. ఎందుకంటే బాల్ పడి మీకు లెగ్ స్పిన్ అవుతుంది. ఆఫ్ స్పిన్ ఆడితే ఓపెన్ ఉండొచ్చు, విత్ ద స్పిన్ ఆడొచ్చు. కానీ లెగ్ స్పిన్ ఆడేటప్పుడు ఇట్లా సైడ్ ఆన్ ఉండాలి, విత్ ద స్పిన్ ఆడాలి. కొంచెం అవుట్ సైడ్ ద లైన్ ఆఫ్ ద బాల్ బ్యాట్ తీసుకొచ్చి విత్ ద స్పిన్ ఆడితే మీరు చాలా కన్సిస్టెంట్ కొడతారు. ఈ 3 ఫ్యాక్టర్స్ మీరు చెప్పింది టెక్నికల్. కానీ ప్రాక్టీస్ విషయానికి వస్తే ఎప్పుడు స్పిన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కోచ్కి చెప్పండి, సిమెంట్ వికెట్ ఇంకా యాన్స్టో టర్ఫ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దు. మీరు చేయాల్సింది ప్రాక్టీస్ మ్యాటింగ్ వికెట్ మీద. ఎందుకంటే బాల్ పడి స్పిన్ అవుతుంది, స్పిన్ అవుతున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మ్యాటింగ్ వికెట్లో. విత్ ద టర్న్ కానీ అన్ఈవెన్ బౌన్స్ అవుతూ ఉంటుంది, మీ రీఫ్లెక్సెస్ డెవలప్ అవుతాయి. అందుకనే ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాటింగ్లో చేయండి. ఇందాక 3 టెక్నికల్స్ పాయింట్ చెప్పే కదా, రిస్ట్లోంటి బాల్ పిక్ చేయాలి, సైడ్ ఆన్ పొజిషన్ ఆడాలి, లెంత్ ఆఫ్ ద బాల్ పిక్ చేయాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు లెగ్ స్పిన్కి చాలా మంచి ప్లేయర్ అవుతారు.